చిన్నపిల్లలు దేనికైనా భయపడతా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ భయాన్ని మనం పోగొట్టేలాగే చేయాలండి. లేదంటే ఆ భయం అలానే పెద్దయ్యే వరకు ఉండిపోతది. సో, నాకు తెలిసిందైతే అది. అండ్ కార్తీక మాసం స్టార్ట్ అయ్యి మొదటి సోమవారం అయితే రానే వచ్చింది. మీరందరూ ఆ శివయ్య దర్శనానికి వెళ్లారో లేదో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్‌లో అయితే కమెంట్ చేసేసేయండి. సో, మేమైతే మార్నింగే వెళ్దామని చెప్పి ఫ్రెష్ అయిపోయినాం. బట్ చిట్టి తల్లి నిద్ర లేవలేదు. ఇంకా తను నిద్ర లేచేపటికి వాళ్ళ నాన్న ఆఫీస్‌కి టైం అయిందని ఆఫీస్‌కెళ్లారు. ఈవినింగ్ తన ఆఫీస్ నుంచి వచ్చాక చక్కగా శివయ్య దర్శనం అయితే ప్రశాంతంగా చేసుకొనొస్తాము. అండ్ దివాళీ రోజున చిట్టి తల్లి క్రాకర్స్ లైటింగ్స్‌కి కానీ, సౌండ్స్‌కి కానీ ఎంతలా భయపడిందంటే మా చంక దిగలేదు. అండ్ దేన్ని టచ్ చేయలేదు. చాలా భయపడతా ఉంది. సో, తనలో భయాన్నయితే మేము పోగొట్టాలి అనుకున్నాం. అండ్ దివాళీ నుంచి నాగుల చవితి వరకు డైలీ ఇంట్లో క్రాకర్స్ అయితే కాలుస్తాం కదా! సో, ఇంకా మేము కాల్చేటప్పుడు తన చేతికివ్వడం, తనతో కాల్పించడం వల్ల ఈ 3, 4 డేస్ నుంచి తనకి కాస్త అలవాటు పడి, ఇంకా నైట్ చూడండి కాకర పువ్వొత్తులైతే ఎంత బాగా కాలుస్తూ ఎంజాయ్ చేసిందో. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. తనలో భయాన్ని పోగొట్టామని చెప్పేసి. అండ్ మీకెలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేసేసేయండి.